ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 7గురి జాడ కనిపెట్టేందుకు రోబోలను సైతం రంగంలోకి దించారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు 18వ రోజు కొనసాగుతున్నాయి. మొత్తం ఫిబ్రవరి 22వ తేదీన ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 రోజులు శ్రమిస్తే ఒక్కరి మృతదేహం మాత్రం లభ్యమైంది. మిగిలిన 7గురి కోసం ప్రస్తుతం సొరంగంలో నిత్యాన్వేషణ అనేది కొనసాగుతుంది. అయితే ఈ సొరంగ మార్గంలో ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో రోబోటిక్స్ని వినియోగించి లోపలికి వెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సూచన మేరకు రోబోటిక్స్ కూడా హైదరాబాద్కు చెందినటువంటి ఒక ప్రైవేటు రోబోటిక్స్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు 2-3 రోజుల క్రితం అక్కడ అంటే ఆ టన్నెల్ లోపల ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఈ మేరకు ఆ సంస్థకు సంబంధించినటువంటి రోబోటిక్స్ బృందాలు ఈరోజు ఉదయం షిఫ్ట్లో ఒక రోబోతో బృందాలు లోపలికి వెళ్ళడం జరిగింది. మొత్తం ఉదయం షిఫ్ట్లో 110 మంది ఈ సహాయ చర్యల కోసం ఇవాళ లోపలికి వెళ్ళడం జరిగింది. 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో మనకి 13.5 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్తుంది. అక్కడ టీబీఎం మిషన్ అనేది దెబ్బతిని ఉంది. దాన్ని కత్తిరించి బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఈ టీబీఎం మిషన్ దెబ్బతిన్న ప్రాంతం నుంచి సుమారు ఒక 200-300 మీటర్ల వరకు కూడా పూర్తిగా మట్టి బురద పేరుకొని పోయి ఉంది. ఇక్కడ గతంలో 8 పాయింట్లను అన్వేషించారు. ఆ 8 పాయింట్లలో 2 పాయింట్లు మాత్రం మృతదేహాలు ఉన్నట్టుగా అంటే అందులో చిక్కుకున్న వారు ఉన్నట్టుగా జాగిలాలతో కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేకంగా వచ్చినటువంటి క్యాడవార్ డాగ్స్తో అక్కడ అన్వేషించడం జరిగింది. అయితే దాంట్లో ఉన్న D2 పాయింట్లో గుర్ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం D2 దగ్గరనే మనకు అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా విస్తృతంగా అంటే ఆ పరిధిని విస్తృతం చేసేసి చుట్టుపక్కల మొత్తం కూడా అన్వేషిస్తున్నారు. కారణం ఏంటంటే గుర్ప్రీత్ సింగ్ టన్నల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో ఉండాలి. అలాంటిది ఆయన సుమారు ఒక 150 మీటర్ల వరకు ముందుకు కొట్టుకొని వచ్చి అక్కడ ఉన్నాడు. సో మిగిలిన వాళ్ళంతా కూడా ఇక్కడే శిథిలాల్లో చిక్కుకొని ఉంటారని చెప్పేసి వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. సో ఆ D2 ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో ఫలానా చోట ఉంటుంది అని వీళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారో ఆ ప్రాంతాలను విస్తృతం చేసి తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఈ తవ్వకాలు అంత సులువైనటువంటి విషయం కాదు. కేవలం మట్టి అక్కడ లేదు. మట్టితో పాటు ఆ డ్రిల్లింగ్ సంబంధించినటువంటి శాండ్ రాక్ ఆ మట్టిలో కలిసిపోయింది. నీరు కూడా కలిసిపోయింది. దీంతో అక్కడ మట్టి అంతా కూడా పూర్తిగా గట్టిపడిపోయి ఉంది. దీంతోపాటు దీనికి ఆ గుంతలు తవ్వుతున్న కొద్దీ డీవాటరింగ్ అంటే విస్తృతంగా ఊట నీరు వస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేస్తూ ఆ తవ్వకాలు జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డీవాటరింగ్ కొనసాగిస్తూనే ఇటు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలనే ఎక్కడైనా కానీ మనకు వారి చిక్కుకున్న వారి జాడ లభిస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీంతోపాటు మనకు D1 దగ్గర కూడా మొన్న కేరళ జాగిలాలు అన్వేషిస్తున్నప్పుడు D1 దగ్గర కూడా ఒక పాయింట్ ఉన్నట్టుగా క్యాడవర్ డాగ్స్ చూపించడం జరిగింది. అయితే D1 దగ్గర ప్రస్తుతం తవ్వకాలు అంటే ఈజీగా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అది ప్రమాద ప్రాంతానికి సుమారు ఒక 50 మీటర్ల దూరంలో అలా ఉంది. సో అక్కడ ఒకవేళ కనుక తవ్వకాలు చేపడితే అది షీర్ జోన్ కింద ఉంది కాబట్టి పైన ఉన్నటువంటి మట్టి మళ్ళీ కుప్పకూలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ తవ్వకాలు జరపడానికి కొత్త జాగ్రత్తలు చేసి మనం తవ్వకాలు జరపాలని చెప్పేసి వాళ్ళు అన్వేషిస్తున్నారు. సో దానికి సంబంధించి వీళ్ళు టైగర్ కాక్స్ అనేటువంటి తెప్పించారు. ఆ టైగర్ కాక్స్ని ప్రతి మీటర్కు ఒకటి ఏర్పాటు చేసి పైన ఉన్నటువంటి కప్పు కూలకుండా దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అది సేఫ్ అని అనుకుంటే మాత్రమే అక్కడ తవ్వకాలు జరపడానికి మనకు అవకాశం లభిస్తుంది. దీంతోపాటు ఈరోజు 11వ తేదీ మొన్న ఇక్కడ రివ్యూ కోసం వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి 11వ తేదీ మళ్ళీ దీని మీద సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్పి సహాయ చర్యలకు సంబంధించిన సమీక్ష ఈరోజు నిర్వహిస్తారు. ఆయనైనా వస్తారు, లేదంటే హైదరాబాద్ నుంచి అయినా సమీక్షించేటువంటి అవకాశం ఉందని ముందే చెప్పారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం స్థాయిలో అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ సహాయ చర్యల మీద ఒక రివ్యూ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రివ్యూ తర్వాత ఫర్దర్ ఏం చేయాలి అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే రోబోటిక్స్ను ప్రస్తుతం ప్రయోగిస్తున్నారు. ఈరోజే రోబోటిక్స్ బృందాలు లోపలికి వెళ్ళాయి. అవి ఏం అన్వేషిస్తాయి, అవి ఏం చెప్తాయి, దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా లేదా, తవ్వకాల విషయంలో ఎలా ముందుకు పోవాలనే విషయం కూడా ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే
సింగరేణి కాలనీస్కి సంబంధించిన వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు, హైడ్రా వీళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. రైల్వే వాళ్ళు ఈ గ్యాస్ కటర్స్తో, ప్లాస్మా కటర్స్తో అక్కడ ఉన్నటువంటి టీబీఎంను కత్తిరించి బయటికి పంపించినటువంటి ఏర్పాట్లు విస్తృతంగా నడుస్తున్నాయి. ఇప్పటికే టీబీఎం చాలా ముక్కలు, అంటే అది టన్నుల కొద్ది బరువు ఉంటుంది. టీబీఎం 120 మీటర్ల పొడవు వరకు ఉంటుంది. సో దాన్ని అది కొంత దూరం వరకు, ఒక 6 కిలోమీటర్ వరకు కొట్టుకొని వచ్చింది. దాని టేల్ ఎండ్ భాగం మాత్రమే అక్కడ ఉంది. మిగతాదంతా కూడా మొత్తం శిథిలాల్లో చిక్కుకొని పోయింది. దాన్ని ఒక్కొక్క భాగాన్ని కట్ చేస్తూ బయటికి పంపిస్తున్నారు. ఇదంతా కనుక పూర్తయితే ప్రమాదం జరిగిన ప్రాంతానికి కూడా సులువుగా వెళ్ళేటువంటి, లోకో ట్రైన్ సులువుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ట్రాక్ను పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ మిగిలిన 7గురి జాడ ఎప్పుడు తెలుస్తుంది అనే విషయం మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే తవ్వకాలు జరుపుతూ ఆనవాళ్ళు వెతుకుతూ ఈ అన్వేషణ అనేది కొనసాగాలి. చిన్న ఆనవాళ్ళు మనకు లభించినా కానీ ఆ ప్రాంతంలో చుట్టుపక్కల తవ్వి మృతదేహాలను బయటికి తీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో అంటే ఒక 3-4 మేము కన్ని పెడతాము అనే ధీమాతో సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఈ సహాయ చర్యలు ఎన్ని రోజులు కొనసాగుతాయని చెప్పలేము, కానీ ఒక 3-4 జాడ మాత్రం దొరికేటువంటి అవకాశం ఉందన్న ధీమా వాళ్ళ దగ్గర నుంచి వ్యక్తమవుతుంది. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి తీరు. ఓటు స్టూడియో.